నాగదోషమున్న జాతకులకు అశాంతి కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషం వల్లనే ఏర్పడతాయని మన పురాణాలు చెబుతున్నాయి. నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాల నుంచి బయటపడవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్ల చవితి, శుక్ల పంచమి తిథులు శుక్రవారం, ఆదివారం విశిష్టమని వారు సూచిస్తున్నారు. అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు కృష్ణపక్షము, నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగశాంతి పూజలు వీలైనంత వరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కాని అందుకు పూర్వదినములలో గాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశావృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.